ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఏదైనా వచ్చిందంటే సినిమా వాళ్ళకి ఆటోమేటిక్గా రూలింగ్ గవర్నమెంట్ తోటి కొంచెం యాక్సెస్ ఉంటుంది మామూలు వాళ్ళకన్నా. అందుకని ఫోన్ చేసి అడిగి ఉండొచ్చు. అలాగే రకుల్ సింగ్ డ్రగ్స్ ప్రాబ్లము అయ్యి వచ్చినాయి, అందువల్ల కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే కాంటాక్ట్ అయితేనే బెడ్ మీద పడుకున్నట్ట. ఈ నా కొడుకులు ఎవరన్నా లైట్ పెట్టి చూసారా, రూమ్లో తొగి చూసారా? ఏమి చిల్లర మాటలు వాళ్ళ ఆడపిల్లల్ని, అంటే ఆడపిల్ల అంటే రూమ్లోకి వస్తే పడుకున్నట్టే లెక్క, అంతే ఫోన్ లేపితే పడుకున్నట్టే లెక్క బెడ్ మీద. రూమ్లోకి మాట్లాడటానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్టే. ఈ చిల్లర ఆలోచనలు తప్పితే చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం కోసం ఇంత దిగజారుతుంది, కాంగ్రెస్ దిగజారుతుంది. హీరోయిన్ల విషయంలో వాళ్ళ ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఆనాడు వాణిశ్రీని అల్లరి చేశారు చెన్నారెడ్డి గారి విషయంలో టైంలో, అలాగూ రాజీవ్ గాంధీ విషయంలో జయసుధ మీద అల్లరి తీసుకొచ్చారు, అలా ఊరంతా అట్లాగే ఇవాళ ఈ హీరోయిన్ల మీద. వీళ్ళ కాంగ్రెస్ యొక్క నేచర్ అది, కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు ఆలోచన ఈ సినిమా వాళ్ళ మీద, సినిమా హీరోయిన్స్ మీద ట్రోల్ చేయటం, ఇలాంటివి చేయటం. సో ఆ దౌర్భాగ్యం తప్పితే దీంట్లో అసలు నిజాయితీ లేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంటే మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏం మాట్లాడారు అది చూపెట్టారు, ఏం మాట్లాడారు, అడ్వాన్స్ అయ్యేమన్నా మాట్లాడా కేటీఆర్ అవి పెట్టండి. ఫోన్ చేశాడు మాత్రం, ఫోన్ కలిసి వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడారు అన్నంత మాత్రాన వాళ్ళిద్దరికి లింక్ పెట్టి, అందువల్లే బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు, సమంతాను చైతన్య విడిపోయినప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకని విడిపోయాం, ఎందువల్ల మాకు తేడాలు వచ్చినాయి, ఇద్దరు ఇచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ అంత ఇచ్చి మేము విడిపోతున్నాం, ఫ్రెండ్లీగా విడిపోతున్నాం అని చెప్పినాక ఇంకా దీనికి కారణం అది అని దేనికి బోడిగుండుకి మోకాలకి మూడేసి మాట్లాడటం తప్పితే కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు కల్చరు, చిల్లర భావం తప్పితే, అంటే ఒక అల్పుడు అధికారంలో కూర్చుంటే ఎంత హీనంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ ఎంత హీనమైన విధానం ఉంటుంది అనేది ఇవాళ ప్రత్యక్ష సాక్షి ఈ రేవంత్ రెడ్డి. సార్, ఇప్పుడు మనము స్పైడర్ మూవీ చూసుకుంటే అందులో మహేష్ బాబు గారు కొన్ని సీన్స్లలో విలన్ని పట్టుకోవడానికి విలేజెస్ లో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడవాళ్ళతో కొన్ని ఒక సీన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు సినిమాస్లలో శత్రువుల్ని పట్టుకోవడానికి లేదా ఏదైనా పాజిటివ్ వేలో గవర్నమెంట్ కి అన్నట్టుగా చూపించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద బూతులాగా తయారైంది. అండ్ అలాగే గవర్నమెంట్ లో ఉన్న పెద్ద అధికారులకే ఇలాంటి రక్షణ లేకపోతే మరి సామాన్యులు ఏమవ్వాలి, మరి మా పర్సనల్ విషయాలు ఏమవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తప్పు అంటమ్మా, ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు ప్రభుత్వం చేయటం, ఖచ్చితంగా ప్రభుత్వం చెయ్యాలి. దొంగలు పట్టుకోవటానికి, టెర్రరిస్టులు పట్టుకోవటానికి, పొలిటికల్ కుట్రలు జరుగుతూ ఉంటాయి, కుట్రలు తెలుసుకుని అప్రమత్తం అవడానికి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. చేయకపోతే తప్పు. ప్రభుత్వం ఏం చేస్తుందని మనమే అడుగుతాం. ఈ మాత్రం ఇంటెలిజెన్స్ ఏం లేదా అని అడుగుతాం. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇయే ఇంటెలిజెన్స్ అంటే. ఇంటెలిజెన్స్ అంటే ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ రూట్లు ఎవరు ట్యాపింగ్ అయ్యే చేస్తారు. వాళ్ళు చేయకపోతే మనమే అంటాం. సో చేస్తారు. దీంట్లో రాజకీయంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్లు చేశారా? సాక్ష్యాలు ఉంటే చెప్పండి. ఇదిగో ఈ ఫోన్ మాట్లాడటం వల్ల, ఈ ఫోన్లు మాట్లాడటం వల్ల మాకు రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఈ ఫోన్లు విని ఇలా కుట్రపడినారు అని చెప్పు సాక్ష్యాలు. దానికి రీజన్ ఉంటుంది. అంతే చెప్తే ఆ అమ్మాయి మాట్లాడింది, ఈ అమ్మాయి కలిసింది, అందువల్ల వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉంది, వాళ్ళిద్దరూ కలిశారు కనుక వాళ్ళు విడిపోయారు. చిల్లర వినటానికి కూడా అసహ్యంగా జుగుసాకరంగా ఉంది, దరిద్రంగా. ఇదిగో మొన్న కాంగ్రెస్ వాళ్ళు కలిసి అదే కంగనా రౌత్ టికెట్ ఇస్తే కంగనా రౌత్ మార్కెట్లో నీ రేట్ ఎంత అని అడుగుతారు. ఎవరో బుద్ధి జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నారు అశుద్ధి కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి అంతే, నీచే నికృష్ట బుద్ధి వాళ్ళది. వాళ్ళు అలాగే చిల్లరతరంగా మాట్లాడతారు, చిల్లరతరంగా చేస్తారు. అదే అన్ననే కనకం సింహాసనం సునకం కూర్చోబెట్టు అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది. స్టార్ట్ అయింది కేటీఆర్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా కవిత గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి, అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క అందరినీ జైలుకి పంపించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. దాని వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూస్ గా ఆపేసినా కూడా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వేస్తున్నట్టుగా అంటున్నారు. మరి దానిపైన ఏమంటారు? ప్రజలు ఏమో హర్షించరమ్మా. తను ఆల్రెడీ కేసు దొంగలో మీద కత్తి వేలాడుతుంది రేవంత్ రెడ్డికి. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు డబ్బులతోటి. ఆ కేసు ఎప్పుడు ఛార్జ్ షీట్ వేసారు, ఆ కేసు ఎప్పుడు బయటకు వస్తూ ఎప్పుడు తీర్పు వస్తూ తనకు భయం. తను దొరికింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లోనే కదా. తను దొరికింది మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్లోనే దొరికాడు. సో తను దొరికాడు కనుక దొంగ, అదే ఫోన్ ట్యాపింగ్లో ఇంకోటి నింద వెయ్యాలి.
దొరికినా దొరకపోయినా ముందు ఫోన్ ట్యాపింగ్ అని చేయాలి. అతను చేసిన తప్పులు, అతని డబ్బులు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. దానికి సాక్ష్యాలు కూడా ఏమవసరం ఓపెన్గా అందరూ ప్రజానీకం అంతా చూశారు రెడ్ హ్యాండెడ్గా. ఆ ఫోన్ ట్యాపింగ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అది అతనికి లోపల ఉన్న దొక్కుదా, నేను ఇరుక్కుపోయాను, దొరికాను కనుక ఇవాళ సీఎంగా ఉన్నా కూడా రేపు ఎప్పుడు నేను సీఎంగా కూడా నేను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని భయం. సీఎం కూడా అరెస్ట్ చేయడానికి వాళ్ళ చట్టం సీఎం అయినంత మాత్రాన కాదు, సీఎం అయినా సరే తప్పు అయితే అరెస్టే. ఇప్పుడు అది ఛార్జ్ షీట్ వేశారు, ఇన్నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది, ఛార్జ్ షీట్ వేసాడు. అందుకని ఇప్పుడు బీజేపీ తోటి కొంచెం సంకరాకుతున్నాడు ఆయన. ఎందుకంటే బీజేపీ కాపాడాలని. లేకపోతే ఇప్పుడు గబుక్కుని ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఆ జడ్జిమెంట్ వచ్చింది అనుకోమ్మా, జడ్జిమెంట్ డైరెక్ట్గా అతనికి అగైన్స్ట్గా వస్తుంది. ఎందుకంటే కళ్ళకు కనపడిన సాక్ష్యాన్ని కోర్టు కూడా కాదనలేదు కదా. సో అది వస్తే పెద్ద కేసు అది 420 వెళ్ళాలి, తప్పకుండా తను జైలుకి వెళ్ళాలి, తర్వాత బెయిల్ తీసుకుని రావాలి. సీఎంగా జైలుకి వెళ్ళటానికి తప్పించుకోవడానికి ఇప్పుడు దోస్తీ కడుతున్నాడు బీజేపీ తోటి. దోస్తీ కట్టి ఈ లోపల చిల్లరతనంగా ప్రజల మైండ్ను డైవర్ట్ చేయటానికి నువ్వు డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నావు, ఇంతవరకు చేయలేదు ఎక్కడ అని ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. నువ్వు 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, ఫ్రీ అని మళ్ళీ రకరకాల కండిషన్స్ పెడుతున్నావు. ఆ కార్డు ఉండాలి, దానికి ఇది ఉండాలి, దాంట్లో నీ పేరు ఉండాలి, రకరకాల కండిషన్స్ పెడుతున్నావు, ఇంత ఉండాలని చెబుతున్నావు. ఆ రోజు చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పలా, ఆ రోజు ఇచ్చేస్తామని చెప్పేసారు. ఇప్పుడు తర్వాత బస్సు అన్నారు, బస్సు పెట్టి బస్సులు లేవు, జనాలు తక్కువ, జనాలు ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. డ్రైవర్ని కండక్టర్ లాగి తత్తనారు జనాలు, ఆటో డ్రైవర్లు తద్వారా ఆటో డ్రైవర్లు మా కుటుంబాలు కూలిపోయినాయి అనమాట. ఇవన్నీ మీరు చేసిన ఇవి కూడా ఆలోచన లేకుండా అనాలోచితంగా నరంలో నాలుగు కనుక నోటికి వచ్చినట్టు చెప్పేశారు. ఇప్పుడు అవన్నీ మీకు ఎదురు తిరుగుతున్నాయి. అది ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు, మీ గ్యారంటీ లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ ఒకటి మొదలెడతారు. అంతేగాని ప్రజలు ఎన్ని అప్రమత్తంగా ఉన్నారు, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారమ్మా. సార్, మనము టాపిక్ లైక్ సమంత అండ్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంగా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్లోనే సమంతకి కొంచెం ఆఫర్స్ తక్కువ అవడము, రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేసుకుంటుంది కానీ రీసెంట్గా ఆమె పెళ్లి కూడా చేసుకుంది. పెళ్ళైన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడము అండ్ అలాగే నాగ చైతన్య అలాగే సమంత విడిపోవడానికి ఇలాంటి ఫోన్ ట్యాపింగే కారణం అన్నారు. మళ్ళీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా రీసెంట్గా పెళ్ళింది. మరి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కోపం అనేది రావడము, ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అదే వీళ్ళకి కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు చేయరమ్మా. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఇలాగూ నిజంగా ఉందనుకోమ్మా. నేను నిజంగా వాళ్ళిద్దరూ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళిద్దరిని ఆయన బెడ్రూమ్లోకి పిలుచుకున్నాడు అని అనుకోండి అని మీకు ఉంటే ఆధారాలు పెట్టండి. ఈ గాలి సోది కవుల్ని, రూమర్లని స్ప్రెడ్ చేసి ఆడపిల్లల జీవితాలని ఆడుకోవద్దు. అది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయినా మామూలు ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకుంది. ఆ పిల్ల జీవితాన్ని ఎందుకు ఆడుకుంటారు మీరు? ఈ టైంలో ఆడుకుంటారు మీరు రాజకీయాల కోసమని. సమంత పెళ్లి చేసుకుంది, తర్వాత ఏదో వాళ్ళిద్దరికి మా ఇద్దరికి కుదరలేదు, విడిపోయామంది. తను ఏదో ఇప్పుడు తన ఆరోగ్యం సరి చేసుకుంటూ ఏదో చేసుకుంటుంది.